జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. 5. అపరా ఇయం ఇతః తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్. మహాబాహో అర్జున, ఇయం ఈ ప్రకృతి, అపర నికృష్టమైనది, ఇతః తు దీనికంటెను, అన్యాం వేరైనది, జీవభూతాం ప్రాణాధారమైనదియు, పరాం ఉత్కృష్టమైనదియు, యయా దేనిచేత, ఇదం ఈ జగత్ జగత్తు ధార్యతే ధరింపబడుచున్నదో, మే నా యొక్క ప్రకృతిం అట్టి ప్రకృతిని, విద్ధి తెలియము. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు, అదియే నా జీవరూప పరాకృతి లేక చేతన ప్రకృతి అని తెలిసికొనుము. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. 6. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా. సర్వాణి సమస్తములై, భూతాని ప్రాణులను, ఏతద్యోనీవి ఇతి ఈ అపర పర ప్రకృతుల వలన బుట్టినవని, ఉపధారాయ తెలిసికొనుము, తథా అట్లే, కృత్స్నస్య సమస్తమైన, జగతః జగత్తు యొక్క, ప్రభవః పుట్టుకకు కారకుడును, ప్రళయః లయకారకుడును, అహం నేనే. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతుల నుండియే పుట్టుచున్నవి. ఈ జగత్తు యొక్క పుట్టుక్యు వినాశనము నావలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే కారకుడను. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. 7. మత్తః పరతరం నా అన్యత్ కించిత్ అస్తి ధనంజయ. మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ అర్జున, మత్తః నా కంటెను, మణిగణా ఇవ రత్నసమూహముల వలెనే, మయు నా యందు, ఇదం ఈ సర్వం సమస్త ప్రపంచమును, ప్రోతం గృచ్చబడినది. ఓ ధనంజయ, నాకంటెను పరమమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమునుల వలె నాయందే కూర్పబడియున్నవి. రసోపాహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. 8. రసః అహం అప్సు కౌంతేయ ప్రభా అస్మి శశిసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. కౌంతేయ అర్జున, అప్సు నీటియందు, రసః ద్రవపదార్థమును, శశిసూర్యయో చంద్రసూర్యులయందు, ప్రభా ప్రకాశమును, సర్వవేదేషు సర్వవేదములయందును, ప్రణవ ఓంకారమును, కే ఆకాశమునందు, శబ్దః శబ్దమును, నృషు మనుష్యులయందు, పౌరుషం పురుష లక్షణమును, అహం నేను, అస్మి అయ్యున్నాను. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, మానవులయందు పౌరుషమును నేనే అయ్యున్నాను. పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. 9. పుణ్యః గంధః పృథివ్యాం చ తేజః చ అస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపః చ అస్మి తపస్విషు. పృథివ్యాం భూమియందు, పుణ్యః విచిత్రమైన, గంధః చ వాసనయు, విభావసౌ అగ్నియందు, తేజః చ తేజస్సును, తపస్సుగలవారియందు, తపః చ తపస్సును, అస్మి నేనే అయ్యున్నాను. పృథ్వీయందు పవిత్ర గంధము, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం. 10. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినాం అహం. పార్థ అర్జున, సనాతనం నిత్యుడనగు, మాం నన్ను, సర్వభూతానాం సర్వభూతములకు, బీజం మూలముగా, విద్ధి తెలిసికొనుము, అహం నేను, బుద్ధిమతాం బుద్ధిమంతుల యొక్క, బుద్ధి బుద్ధి, తేజస్వినాం ధీరుల యొక్క,
తేజ తేజము, అస్మి అయ్యున్నాను. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను శాశ్వతమైన బీజముగా ఏరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. 11 బలం బలవతాం చ అహం కామరాగ వివర్జితం. ధర్మావిరుద్ధ భూతేషు కామ అస్మి భరతర్షభ. భరతర్షభ, అర్జున, అహం నేను, బలవతాం బలవంతుల యొక్క, కామరాగ వివర్జితం ఆశ రాగము లేని, బలం బలమును, అస్మి అయ్యున్నాను, భూతేషు చ ప్రాణులయందు, ధర్మావిరుద్ధ ధర్మమనకు విరుద్ధముగాని, కామ కామమును, అస్మి అయ్యున్నాను. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను, సమస్త ప్రాణుల యందున ధర్మమునకు విరుద్ధముగాని, కామ కామమును, అస్మి అయ్యున్నాను. ఏ చైవ సాత్విక భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి. 12 ఏ చ ఏవా సాత్వికా భావా రాజసా తామసా చ ఏ మత్త ఏవా ఇతి తాన్ విద్ధి న తు అహం తేషు తే మయి. సాత్వికా సాత్వికమైన, భావా భావములు, ఏ చ ఏవియో రాజస రజోగుణ సంబంధములైనవి, ఏ ఏవియో తామసా చ ఏవా తామసికమైనవి, ఏ ఏవియో తాన్ వానిని, మత్త ఏవ ఇతి నా వలననేయని, విద్ధి తెలిసికొనుము, తేషు ఆ భావములయందు, అహంతు నేను, న లేను, తే అవి, మయి నాయందు ఉన్నవి. సాత్విక రాజస తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలిసికొనుము. కాని యథార్థముగా వాటిలో నేను గాని, నాలో అవిగాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. 13 త్రిభి గుణమయై భావై ఏభి సర్వం ఇదం జగత్ మోహితం న అభిజానాతి మాం ఏభ్య పరం అవ్యయం. త్రరిభి 3 విధములైన, గుణమయై గుణవికారములైన, ఏభి ఈ భావై భావములచేత, సర్వం సమస్తమైన, ఇదం ఈ జగత్ ప్రపంచము, మోహితం మోహింపజేయబడినది అయి, ఏభ్య ఈ త్రిగుణముల కంటెను, పరం విలక్షణుడను, అవ్యయం అవినాశి అయిన, మాం నన్ను, నా అభిజానాతి తెలిసికొనలేకయున్నది. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి. దైవీ హేషా గుణమయీ మమ మయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. 14 దైవీ హి ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మాం ఏవా ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. దైవీ దైవ సంబంధమైనది, గుణమయ త్రిగుణ స్వరూపమునగు, ఏషా ఈ మమ నా యొక్క, మాయ ప్రకృతి, దురత్యయా హి దాటశక్యము కానిది ఏ ఎవరు, మాం ఏవా నన్నే, ప్రపద్యంతే శరణు పొందుచున్నారో, తే వారు, ఏతాం ఈ మాయాం మాయను, తరంతి దాటుచున్నారు. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను దాటుచున్నారు. న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నారాధమాః మాయయాపృతజ్ఞాన ఆసురం భావమాశ్రిత. 15 న మాం దుష్కృతిన మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపృతజ్ఞానాః ఆసురం వాం ఆశ్రిత. దుష్కృతిన దుష్టులను, మూఢాః మూఢులను, మాయయా మాయచేతను, అపృత జ్ఞాన అపహరింపబడిన జ్ఞానము కలవారై, అసురం రాక్షస సంబంధమైన, భావం భావమును, ఆశ్రిత ఆశ్రయించిన వారును అగు, నరాధమా నీచమానవులు, మాం నన్ను, న ప్రపద్యంతే శరణు పొందరు.
మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, రాక్షస ప్రవృత్తిగల వారును, నరాధములును, మూఢులును, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోపార్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 16 చాతుర్విధా భజంతే మాం జనాః సుకృతినః అర్జున. ఆర్త జిజ్ఞాసు ఆర్తార్థి జ్ఞాని చ భరతర్షభ. భరతర్షభ భరతవంశశ్రేష్ఠుడా. అర్జున అర్జున ఆర్త ఆర్తుడును, జిజ్ఞాసు జిజ్ఞాసువును, అర్థార్థి ధనమును గోరువాడును, జ్ఞానీ చ జ్ఞానియును చతుర్విధా సేవించుచున్నారు. భరతశ్రేష్ఠ అర్జున శుభకర్మలను చేయుచుచరించుచు సుఖసంపదలను కోరుకునువారు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోపాత్యర్థం అహం సచ మమ ప్రియః. 17 తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. ప్రియః హి జ్ఞానినః అత్యర్థం అహం స చ మమ ప్రియః. తేషాం వారిలోను నిత్యయుక్త నిత్యయోగియు, ఏకభక్తి ఏకాంత భక్తి గలవాడును అగు జ్ఞాని బ్రహ్మజ్ఞాని విశిష్యతే శ్రేష్ఠుడుగా నున్నాడు. జ్ఞానిన ఆత్మజ్ఞానికి అహం నేను, అత్యర్థం మిక్కిలి, ప్రియః ప్రియుడును, సహ చ వాడును, మమ నాకు, ప్రియః హి ప్రియుడైనవాడు గదా. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నాతత్వమును తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు అత్యంత ప్రియుడయ్యున్నాడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. 18 ఉదారాః సర్వే ఏవ ఏతే జ్ఞానీ తు ఆత్మా ఏవ మే మతం. ఆస్థితః స హి యుక్తాత్మా మాం ఏవ అనుత్తమాం గతి. ఏతే ఈ సర్వే అందరును, ఉదారాః ఏవ గొప్పవారే, జ్ఞానీతు జ్ఞానియున్ననో, ఆత్మా ఏవ నేనేయని, మే నా యొక్క, మతం అభిప్రాయము, సహ్ వాడు, యుక్తాత్మ ఆత్మయోగపరుడై, మాం ఏవ నన్నే, అనుత్తమాం అత్యుత్తమమైన, గతిం గమ్యస్థానమును, ఆస్థితః హి పొందినవాడై ఉన్నాడు గదా. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, కాని జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే ఉన్నతగతి స్వరూపునిగా భావించును. ఈ విధముగా అతడు ఎందే స్థిరముగా ఉన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. 19 బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవః సర్వం ఇతి సః మహాత్మా సుదుర్లభః. బహూనాం అనేకములైన, జన్మనాం జన్మల యొక్క, అంతే చివర, జ్ఞానవాన్ జ్ఞానవంతుడు, సర్వం అంతయును, వాసుదేవ ఇతి వాసుదేవుడేయని, మాం నన్ను, ప్రపద్యతే భజించుచున్నాడు, సహ్ అట్టి, మహాత్మా మహాత్ముడు, దుర్లభః మిక్కిలి దుర్లభము. అనేక జన్మల పిదప భగవత్తత్వమును ఎరిగినవాడు సర్వము వాసుదేవమయమేయని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదుగా నుండును. కామైస్తైర్హృతాజ్ఞానాః ప్రపద్యంతే పాన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా. 20 తై హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. స్వయా తమదైన, ప్రకృత్యా ప్రకృతి చేత, నియతాః నియమింపబడినవారు, తై కామై ఆయా విషయవాంఛల చేత, హృతజ్ఞానాః పోయిన వివేకము గలవారై, తం నియమం ఆయా కోరికలకు తగిన నియమమును, ఆస్థాయ ఆశ్రయించి, అన్యదేవతాః ఇతర దేవతలను, ప్రపద్యంతే సేవించుచున్నారు.
అనేక విధములైన భోగవాంఛలలో కూరుకుని పోయిన వారి జ్ఞానము అంతరించిపోవును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. యో యో యాం యాం తనున్ భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేన విదదామ్యహం. 21 యః యః యాం యాం తనున్ భక్తః శ్రద్ధయా అర్చితున్ ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదదామి అహం. యః యః ఏ భక్తః భక్తుడు యాం యాం తనున్ ఏ దేవతారూపమును శ్రద్ధయా శ్రద్ధతో అర్చితున్ ఆరాధించుటకు ఇచ్చతి కోరుచున్నాడో తస్య తస్య వానివానికి అహం నేను తాం అచలాం చలనములేని శ్రద్ధాం ఏవ శ్రద్ధరూమునే విదదామి చేయుచున్నాను. భక్తుడు ఏ దేవతాస్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు దేవతలయందే భక్తి శ్రద్ధలను స్థిరముగా నేనే కలుగజేయుచున్నాను. స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్. 22 స తయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనం ఈహతే లతే చ తతః కామాన్ మయా ఏవ విహితాన్ హి తాన్. సహ్ వాడు తయా అట్టి శ్రద్ధయా శ్రద్ధతో యుక్తః కూడినవాడై తస్య ఆ దేవత యొక్క ఆరాధనం పూజను ఈహ్తే చేయుచున్నాడు. తతః చ అనంతరము మయా ఏవ నాచేతనే విహితాన్ నిర్ణయింపబడిన తాన్ ఆ కామాన్ కోరికలను లతేహి పొందుచున్నాడు. అట్టి భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఫలములను అతడు పొందుచున్నాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భావత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. 23 అంతవత్తు ఫలం తేషాం తత్ భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజ యాంతి మద్భక్తా యాంతి మాం అపి. దేవయజ దేవతలను పూజించువారు దేవాన్ దేవతలను యాంతి పొందుచున్నారు. అల్పమేధసాం స్వల్ప బుద్ధిగల తేషాం వారి యొక్క తత్ఫలం లభించేడి ఆ ఫలము అంతవత్తు అంతము గలది భవతి అగుచున్నది మద్భక్తా అపి నా భక్తులన్ననో మాం నన్ను యాంతి పొందుచున్నారు. అల్పబుద్ధిలగు భక్తులు పొందెడి ఫలములు కూడా అల్పములు. ఇతర దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించిను చివరకు నన్నే పొందుచున్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భవమజానంతో మమావ్యయమనుత్తమం. 24 అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరం భావం అజానంత మమ అవ్యయం అనుత్తమం. అవ్యయం అవ్యయమైనదియు అనుత్తమం సర్వోత్తమమైనదియు పరం పరమమైనదియు మమ నా యొక్క భావం స్వభావమును అజానంత ఎరుగని అబుద్ధయ అవివేకులు అవ్యక్తం అవ్యక్తమైన మాం నన్ను వ్యక్తిం వ్యక్తిగాను ఆపన్నం ఆపదను పొందిన వానినిగను మన్యంతే తలంచుచున్నారు. నేను శాశ్వతుడను సర్వోత్తముడను ఇంద్రియములకును మనస్సునకును కనుపడనివాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి నన్ను సాధారణ మనుష్యునిగా తలంచుచున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోపాయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. 25 న అహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢ అయం న అభిజానాతి లోక మాం అజం అవ్యయం. అహం నేను యోగమాయా సమావృత యోగమాయచే ఆవరించబడి సర్వస్య అందరికిని ప్రకాశః న కనబడువాడును కాను మూఢ వివేకశూన్యుడగు అయం ఈ లోక లోకము మాం నన్ను అజం పుట్టుకలేని వానినిగను అవ్యయం అవ్యయునిగను నా అభిజానాతి ఎరుగదు. నా యోగమాయ వలన నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. 26 వేద అహం సమతీతాని
వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన అర్జున అర్జున అహం నేను సమతీతాని నశించినవియును వర్తమానాని చ ప్రస్తుతము ఉన్నవియును భవిష్యాన్ని చ ఇక రాబోవునవియును అగు భూతాని జీవులను వేద ఎరుగుదును మాంతు మరి నన్ను కశ్చన ఒక్కడును న వేద ఎరుగడు. ఓ అర్జున గతించిన కాలమునకు చెందినట్టివియు ప్రస్తుత కాలమునందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటిని నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున జన్మించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుగరు. అయితే నాయందు శ్రద్ధలేనివాడు నన్ను ఎరుంగడు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. 27 ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. భారత అర్జున సర్గే పుట్టుకయందు ఇచ్ఛాద్వేష సముత్తేన ఇష్టానిష్టముల వలన బుట్టిన ద్వంద్వమోహేన సుఖదుఃఖ స్వరూపమైన ద్వంద్వమోహేన సుఖదుఃఖ స్వరూపమైన ద్వంద్వమోహముల చేత సర్వభూతాని సర్వప్రాణులను సమ్మోహం సమ్మోహమును యాంతి పొందుచున్నవి పరంతప అర్జున. భరతవంశీ ఓ అర్జున జగత్తునందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాది ద్వంద్వముల ప్రభావము వలన అంతులేని మోహములో పడిపోవుచున్నవి. ఏషాం త్వతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రత. 28 ఏషాం తు అంతగతం పాపం జననాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రత. పుణ్యకర్మణాం సత్కర్మలను జేయు ఏషాం ఏ జనానాం జనుల యొక్క పాపం తు పాపము అంతగతం పరిహరింపబడినదో తే వారు ద్వంద్వమోహనిర్ముక్తా ద్వంద్వమోహము చేత విడువబడిన వారై దృఢవ్రతా దృఢవ్రతులై మాం నన్ను భజంతే సేవించుచున్నారు. కాని నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు నశించును. అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢనిశ్చయము గల్గిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాకిలం. 29 జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి మే తే బ్రహ్మ తత్ విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం. ఏ ఎవరు మాం నన్ను ఆశ్రిత్య ఆశ్రయించి జరామరణ మోక్షాయ జరామరణములు పోగొట్టుకొనుటకు యతంతి యత్నించుచున్నారో తే వారు తత్ బ్రహ్మ ఆ పరబ్రహ్మమును కృత్స్నం సమస్తమైన అధ్యాత్మం ప్రత్యగాత్మను అఖిలం సమస్తమైన కర్మచ కర్మమును విదు ఎరుగుదురు. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు వారు ఆ పరబ్రహ్మను సంపూర్ణ ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలిసికొందురు. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదు ప్రయాణకాలే పాపి చ మాం తే విదుర్యుక్తచేతస. 30 సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదు ప్రయాణకాలే ఆపి చ మాం తే విదు యుక్తచేతస. ఏ ఎవరు మాం నన్ను సాధిభూతాదిదైవం అధిభూత అధిదైవతములతో గూడిన వానినిగను సాధియజ్ఞం చ అధియజ్ఞముతో గూడిన వానినిగను విదు తెలిసికొనుచున్నారో తే వారు ప్రయాణకాలే అపి చ మరణకాలము నందును యుక్తచేతస యోగయుక్తులై మాం నన్ను విదు తెలియుదురు. అధిభూత అధిదైవ అధియజ్ఞములతో పాటు అందరికినీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానవిజ్ఞాన యోగో నామ సప్తమోపాధ్యాయః. ఓం శ్రీపరమాత్మనే నమః. అత అష్టమోపాధ్యాయః అక్షరపరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. 1 కిం తత్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం
ప్రోక్తం అధిదైవం కిన్ ఉచ్యతే పురుషోత్తమ కృష్ణ తత్ ఆ బ్రహ్మ బ్రహ్మము కిన్ ఏది అధ్యాత్మము కిన్ ఎట్టిది కర్మ కర్మము కిన్ ఎట్టిది అధిభూతము కిన్ ఏది ప్రోక్తం చెప్పబడుచున్నది అధిదైవం చ అధిదైవముగా కిన్ దేనిని ఉచ్యతే అందురు. అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందురు. అధియజ్ఞః కథం కోపాత్ర దేహే పాస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోపాసి నియతాత్మభేః. 2 అధియజ్ఞః కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభేః. మధుసూదన కృష్ణ అస్మిన్ ఈ దేహే దేహమునందు అధియజ్ఞః అధియజ్ఞుడు కః ఎవడు అత్ర ఈ విషయము నందు కథం ఎట్లు ప్రయాణకాలే చ మరణకాలమునందును నియతాత్మభేః నియమింపబడిన ఆత్మ గలవారిచేత కథం ఎటులా జ్ఞేయః తెలియబడువాడవు అసి అగుచున్నావు. ఓ మధుసూదన, అధియజ్ఞము అనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును, అంత్యకాలమున మనస్సును నిగ్రహము చేసిన యోగులు నిన్నెట్లు తెలిసికొనగలరు. శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోపాధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః. 3 అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మసంజ్ఞితః. బ్రహ్మ బ్రహ్మము పరమం పరమమైనదియు అక్షరం క్షరము కానిదియు స్వభావః స్వభావము అధ్యాత్మం ఆధ్యాత్మము ఉచ్యతే చెప్పబడుచున్నది. భూతభావోద్భవకర భూతములకు స్వభావ జననములను చేయునట్టి విసర్గః విడుచుట కర్మసంజ్ఞితః కర్మమను పేరుగలది. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు, అధ్యాత్మము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాదికర్మలను కర్మమనబడుచున్నది. అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోపాహమేవాత్ర దేహే దేహభృతాం వర. 4 అధిభూతం క్షరః భావ పురుషః చ అధిదైవతం అధియజ్ఞః అహం ఏవ అత్ర దేవే దేహభృతాం వర. దేహభృతాం వర అర్జున, అధిభూతం అధిభూతము క్షరః నశించునట్టి, భావః భావముగలది, పురుషః చ పురుషుడును, అధిదైవతం అధిదైవతము అత్ర ఈ దేహే దేహమునందు, అధియజ్ఞః అధియజ్ఞుడు, అహం ఏవ నేనే. ఓ అర్జున, ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము, దేహదారులలో శ్రేష్ఠుడవైన ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. 5 అంతకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి న అస్తి అత్ర సంశయః. యః ఎవడు అంతకాలే చ మరణ సమయమునందు మాం ఏవ నన్నే స్వరన్ స్మరించుచున్నవాడై కలేవరం దేహమును ముక్త్వా విడిచి ప్రయాతి వెడలుచున్నాడో సహ్ వాడు మద్భావం నాభావమును యాతి పొందుచున్నాడు. అత్ర ఈ విషయమునందు సంశయః సందేహము నా అస్తి లేదు. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును. ఇందే మాత్రము గూఢ సంశయము వలదు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. 6 యం వా అపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః. కౌంతేయ అర్జున, యః ఎవడు అంతే అంత్యకాలమందు యం భావం వా అపి ఏ భావమును స్మరన్ తలచుచు కలేవరం దేహమును
త్యజతి విడుచుచున్నాడో సహ్ వాడు సదా ఎల్లప్పుడూ తత్ ఆ భావభావిత భావమునే తలచినవాడై తం తం ఏవ ఆయా భావమునే ఏతి పొందుచున్నాడు. కౌంతేయ మనుష్యుడు అవసానదశయందు ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందుచున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయర్పితమనోబుద్ధిః మామేవైష్యస్య సంశయ. 7 తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయి అర్పిత మనోబుద్ధిః మాం ఏవ ఏష్యసి అసంశయం. తస్మాత్ అందువలన సర్వేషు సమస్తమైన కాలేషు కాలములందును మాం నన్ను అనుస్మర అనుస్మరించుచు యుధ్యచ యుద్ధమును చేయుము మయి నాయందు అర్పిత ఉంచబడిన మనోబుద్ధులు కలిగి మాం ఏవ నన్నే ఏష్యసి పొందగలవు అసంశయం సందేహము లేదు. కావున ఓ అర్జున నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము యుద్ధమున కూడా చేయుము. నీ బుద్ధిని మనస్సును నా యందే నిలిపియున్నచో నిజముగా నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. 8 అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. పార్థ అర్జున అభ్యాస యోగయుక్తేన అభ్యాసమనేది యోగాముతో కూడినదియు నా అన్యగామిన ఇతర విషయముల యందు ప్రవర్తింపనిదియు చేతస మనస్సు చేత దివ్యం దివ్యుడు పరమం ఉత్తముడునైన పురుషం పురుషుని అనుచింతయన్ స్మరించుచు యాతి అతనిచే పొందుచున్నాడు. మనస్సునందు వేరే ధ్యాస ఏ మాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణమను శాసితారం అనోరణీయాంసమనుస్మరేద్య. 9 సర్వస్య ధాతార మచింత్య రూపం ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్. కవిం పురాణం శాశ్వతుడు అనుశాసితారం నియంతయు అణువు కంటెను అనీయాంసం సూక్ష్ముడును సర్వస్య సమస్తమునకు ధాతారం ధాతయును అచింత్య రూపం ఊహింపశక్యముగాని రూపము గలవాడును. ఆదిత్యవర్ణం సూర్యప్రకాశము గలవాడును తమసః చీకటి కంటెను పరస్తాత్ వేరైన వాడును. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును సర్వప్రాణులను పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన పరమేశ్వరుని స్మరించు వాడగు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషము పైతి దివ్యం. 10 ప్రయాణకాలే మనసా ఆచలేన భక్త్యా యుక్తః యోగబలేన చ ఏవ భ్రువోః మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సః తం పరం పురుషం ఉపైతి దివ్యం. ప్రయాణకాలే మరణకాలమునందు ఆచలేన చలనములేని మనసా మనస్సుతోడను భక్త్వా భక్తితోడను యోగబలేన చ ఏవ యోగబలముతోడను యుక్తః కూడినవాడై భ్రువోః మధ్యే భ్రూమధ్యమునందు ప్రాణం ప్రాణమును సమ్యక్ నిలకడగా ఆవేశ్య నిలిపి తం ఆ పురుషుని యః ఎవడు అనుస్మరేత్ స్మరించునో సహ్ అతడు దివ్యం దివ్యుడును పరం సర్వోత్తముడునగు పురుషం పురుషుని ఉపైతి పొందుచున్నాడు. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యరూపుడును పరమపురుషుడును అయిన పరమాత్మనే చేరును. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. 11 యత్ అక్షరం వేదవిదా వదంతి విశంతి యత్ యతయః వీతరాగా యత్ ఇచ్ఛంతః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్షే. వేదవిద వేదవేత్తలు యత్ దేనిని అక్షరమని వదంతి చెప్పుచున్నారో వీతరాగా
రాగమును విడిచిన, యతయ యతులు, యత్ దేనిని, విశంతి చేరుచున్నారో, యత్ దేనిని, ఇచ్చంతః కోరుచున్నవారై, బ్రహ్మచర్యం బ్రహ్మచర్యమును, చరంతి పూనుచున్నారో, తత్ అట్టి, పదం స్థానమును, తే నీ కొరకు, సంగ్రహేణ సంగ్రహమున, ప్రవక్ష్యే వివరించి చెప్పుచున్నాను. వేదవిధులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు, ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదము నందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నేను నీకు వివరింతును. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధ్నాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగాధారణాం. 12 సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుద్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణాం. ఆత్మనః తన యొక్క, సర్వద్వారని సమస్త ఇంద్రియ ద్వారములను, సంయమ్య నియమించి, మనః మనస్సును, హృది హృదయమునందు, నిరుద్య చ నిలిపి, మూర్ధ్ని శిరస్సునందు, ప్రాణం ప్రాణమును, ఆదాయ ఉంచి, యోగధారణాం యోగాభ్యాసమున, ఆస్థిత ఉన్నవాడై, సర్వేంద్రియములను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమునర్చి, పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై, ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్ మామనుస్మరన్, యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. 13 ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్, యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. బ్రహ్మ పరబ్రహ్మ, ఓం ఇతి ఓం అనేది, ఏకాక్షరం ఏకాక్షరమున, వ్యాహరన్ పలుకుతూ, మాం నన్ను, అనుస్మరన్ స్మరించుచు, దేహం దేహమును, త్యజన్ త్యజించి, యః ఎవడు, ప్రయాతి పోవుచున్నాడో, సహ్ అతడు, పరమాం ఉత్తమమైన, గతిం గతిని, యాతి పొందుచున్నాడు. అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను, నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు మోక్షమును పొందుచున్నాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః, తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. 14 అనన్యచేతా సతతం యః మాం స్మరతి నిత్యశః, తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ అర్జున, యః ఎవడు, అనన్యచేత అనన్యచిత్తముతో, సతతం సదా, నిత్యశః అనుదినము, మాం నన్ను, స్మరతి తలంచుచున్నాడో, నిత్యయుక్తస్య నిత్యయుక్తుడైన, తస్య యోగినః ఆ యోగికి, అహం నేను, సులభః సులభుడను. పార్థ నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు, సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి నేను సులభముగా లభింతును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం, నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. 15 మాం ఉపేత పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం, న ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమాం ఉత్తమమైన, సంసిద్ధిం మోక్షమును, గతాః పొందిన, మహాత్మానః మహాత్ములు, మాం నన్ను, ఉప్యేత పొంది, దుఃఖాలయం దుఃఖమునకు స్థానము, అశాశ్వతం అనిత్యమును నగు, పునర్జన్మ పునర్జన్మమును, నాప్నువంతి పొందురు. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన, క్షణభంగురమైన పునర్జన్మను తిరిగి పొందురు. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోపార్జున, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. 16 ఆ బ్రహ్మ భువనాత్ లోకా పునరావర్తిన, అర్జున, మాం ఉపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున అర్జున ఆ బ్రహ్మ భువనాత్ బ్రహ్మలోకము వరకును గల, లోకా లోకములు, పునరావర్తిన మరల పుట్టుకను కలిగించునవి, కౌంతేయ అర్జున, మాం నన్ను, ఉపేత్యతు పొందిన మాత్రముననే,
పునర్జన్మ పునర్జన్మము న విద్యతే కలుగదు. అర్జున బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ కనుక నన్ను చేరినవానికి పునర్జన్మ లేదు. సహస్రయుగ పర్యంతం ఆహార్యద్బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతాం తేపాహోరాత్ర విదో జన. 17 సహస్రయుగ పర్యంతం యత్ బ్రహ్మణ విదు రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్రవిద జన. అహోరాత్రవిద రాత్రింబవళ్ళు పరిణామమును ఎరిగిన తేజన ఆ జనులు బ్రాహ్మణ బ్రహ్మకు యత్ ఏది పగలో తత్ దానిని సహస్రయుగ పర్యంతం 1000 యుగముల పరిమితి గల దానినిగను రాత్రిం రాత్రిని యుగ సహస్రాంతాం 1000 యుగముల పరిమితి గల దానినిగను విదు తెలిసికొని యున్నారు. 1000 చాతుర్యగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. అవ్యక్తద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్రియగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంఖ్యే. 18 అవ్యక్తాత్ వ్యక్తయ సర్వా ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్త సంఖ్యే. అహరాగమే పగటి ప్రారంభమునందు అవ్యక్తాత్ అవ్యక్తము నుండి సర్వాః వ్యక్తయ సమస్త వ్యక్తరూపములు ప్రభవంతి కలుగుచున్నవి రాత్ర్యాగమే రాత్రి కలిగినప్పుడు అవ్యక్త సంఖ్యే అవ్యక్తమనబడు తత్ర ఏవ దానియందే ప్రలీయంతే లీనమగుచున్నవి. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును. మరల బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రియగమే పావశః పార్థః ప్రభవత్యహరాగమే. 19 భూతగ్రామః స ఏవ అయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవతి అహరాగమే. పార్థ అర్జున భూతగ్రామః భూతసమూహమును స ఏవ అయం అదియే అవశః వశములేక రాత్రాగ్యమే రాత్రి ప్రారంభమైనప్పుడు ప్రభవతి పుట్టుచున్నది. పార్థ ఈ ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును. పరస్తస్మాత్తు భావోపాన్యోపావ్యక్తోపావ్యక్తాత్ సనాతన యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. 20 పర తస్మాత్ తు భావ అన్య అవ్యక్త అవ్యక్తాత్ సనాతన యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. యః ఏ భావః తు భావము అయితే తస్మాత్ ఆ అవ్యక్తాత్ అవ్యక్తము కంటెను అన్య ఇతరమైనదియును పర ఉత్తమమైనదియును అవ్యక్త వ్యక్తము కానిదియును సనాతన శాశ్వతమైనదియునగు సహ ఆ భావ భావము సర్వేషు భూతేషు సమస్త భూతములు నశ్యత్సు నశించుచున్నాను న వినశ్యతి నశింపదు. ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు. అవ్యక్తోపాక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. 21 అవ్యక్త అక్షర ఇతి ఉక్త తం ఆహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తత్ ధామ పరమం మమ. అవ్యక్త అవ్యక్తుడు అక్షర అవినాశి ఇతి అని ఉక్త చెప్పబడిన తం ఆ పరమాత్మను పరమాం ఉత్తమమైన గతిం స్థానముగా ఆహు చెప్పుచున్నారు. యం దేనిని ప్రాప్య పొంది న నివర్తంతే తిరిగిరారో తత్ అట్టి మమ నా యొక్క ధామ స్థానము పరమం శ్రేష్టమైనది. ఈ అవ్యక్తమనే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరినవారు మరల తిరిగిరారు. పురుషః స సరః పార్థః భక్త్వాలభ్యస్త్వనన్యయ యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. 22 పురుషః సః పరః పార్థః భక్త్వా లభ్యః తు అనన్యయ
యస్య అంతఃస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. పార్థ అర్జున భూతాని భూతములు యస్య ఎవని యొక్క అంతఃస్థాని లోపలనున్నవో ఏన ఎవని చేత సర్వం సమస్తమైన ఇదం ఈ జగత్తు తతం వ్యాప్తమైనదో సహ్ ఆ పర ఉత్తముడైన పురుషుడు అనన్యయ ఏకాగ్రమైన భక్త్యాతు భక్తిచేతనే లభ్య పొందదగినవాడు. ఓ పార్థ సమస్త ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యము కాగలడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. 23 యత్ర కాలే తు అనావృత్తిం ఆవృత్తిం చ ఏవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతర్షభ అర్జున యత్ర ఏ కాలే తు కాలమునందైతే ప్రయాత గతించిన యోగిన యోగులు అనావృత్తిం జన్మరాహిత్యమును యత్ర ఏ కాలే కాలమునందు ప్రయాత గతించిన ఆవృత్తిం చ ఏవ పునర్జన్మమును యాంతి పొందుచున్నారో తం ఆ కాలమును వక్ష్యామి చెప్పుచున్నాను. ఓ భారత శ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగివచ్చు గతిని పొందుదురో అటువంటి కాలములను అనగా 2 మార్గములను చెప్పుచున్నాను. అగ్నిర్జ్యోరః శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. 24 అగ్ని జ్యోతి అహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిద జనాః. అగ్నియును జ్యోతి తేజమును అహ పగలును శుక్లపక్షమును షణ్మాస 6 మాసములును గల ఉత్తరాయణమును తత్ర ఆ కాలమునందు ప్రయాత చనిపోయిన బ్రహ్మవేత్తలగు జనులు బ్రహ్మమును గచ్చంతి పొందుచున్నారు. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నుందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమక్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. 25 ధూమ రాత్రి తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ధూమము రాత్రి తథా ఆ రీతిగనే కృష్ణపక్షము షణ్మాస 6 మాసములు గల దక్షిణాయనమును యోగి తత్ర ఆ మార్గమునందు చాంద్రమసం చంద్రసంబంధమైన జ్యోతిని ప్రాప్య పొంది నివర్తతే పునర్జన్మము నెత్తుచున్నాడు. అట్లే సకామకర్మయోగులు ధూమ్రమార్గము ద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ కర్మయోగులను క్రమక్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాదిలోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి పునర్జన్మనెత్తుచున్నారు. శుక్లకృష్ణే గతి హేతి జగతః శాశ్వతమతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. 26 శుక్ల కృష్ణే గతి హేతి జగతః శాశ్వతమతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. శుక్లకృష్ణములైన ఏతే ఈ గతులు జగత్తునకు శాశ్వతములని మతే తలంపబడుచున్నవి. ఏకయా ఒక మార్గముచే అనావృత్తిం జన్మరాహిత్యమును యాతి పొందుచున్నాడు. అన్యయ 2వ మార్గముచే తిరిగి ఆవర్తతే జన్మించుచున్నాడు. ఈ 2 మార్గములకును శుక్ల
కృష్ణమార్గములనియు వ్యవహారము గలదు. ఇవి సనాతనములు. శుక్లమార్గమున వెల్లువారు పరమగతిని పొంది తిరిగిరారు. కృష్ణ మార్గమున వెల్లువారు తిరిగివచ్చి జననమరణ చక్రములో పడుదురు. నితి శృతి పార్థ జానన్యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగాయుక్తో భవార్జున. 27 న ఏతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవ అర్జున. పార్థ అర్జున ఏతే ఈ రెండైన శృతి మార్గములను జానన్ తెలిసిన యోగి యోగి కశ్చన ఎవడును న ముహ్యతి మోహమునొందడు తస్మాత్ అందువలన సర్వేషు సమస్తమైన కాలేషు కాలముల యందును అర్జున అర్జున యోగయుక్త యోగయుక్తుడవు భవ కమ్ము. పార్థ ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలిసికొన్న యోగి మోహమునపడడు. కావున అన్ని కాలముల యందును నీవు యోగివి కమ్ము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. 28 వేదేషు యజ్ఞేషు తపఃసు చ ఏవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వం ఇదం విదిత్వా యోగీ పరం స్థానం ఉపైతి చ ఆద్యం. యోగి యోగి ఇదం దేనిని విదిత్వా గ్రహించి వేదేషు వేదముల యందును యజ్ఞేషు యజ్ఞముల యందును తపఃసు తపముల యందును తపఃసు తపముల యందును దానేషు చ ఏవ దానముల యందును కూడా యత్ ఏ పుణ్యఫలం పుణ్యఫలము ప్రదిష్టం చెప్పబడినదో తత్ ఆ సర్వం సర్వమును అత్యేతి అతిక్రమించుచున్నాడు. ఆద్యం మొదటిదైనదియును పరం ఉన్నతమైనదియునగు స్థానం స్థానమును ఉపైతి చ పొందుచున్నాడు. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేదపఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును మించి నిస్సందేహముగా ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరబ్రహ్మయోగో నామ అత నవమోపాధ్యాయః రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే పాశుభాత్. 1 ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యత్ జ్ఞాత్వా మోక్ష్యాసే అశుభాత్. యత్ దేనిని జ్ఞాత్వా తెలిసికొని అశుభాత్ అశుభకరమగు సంసార బంధము నుండి మోక్ష్యాసే విడివడగలవో గుహ్యతమం అతి రహస్యమైన విజ్ఞానసహితం అనుభవ జ్ఞానముతో కూడుకోనిన ఇదం ఈ జ్ఞానం జ్ఞానమును అనసూయవే అసూయలేని తే నీ కొరకు ప్రవక్ష్యామి చెప్పుచున్నారు. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టిలేని భక్తుడవు కనుక నీవు రహస్యమైన జ్ఞానమును మరల వివరముగా చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. 2 రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఇదం ఈ బ్రహ్మజ్ఞానము రాజవిద్య విద్యలలో రాజైనది, రాజగుహ్యం రహస్యములలో అతిరహస్యమైనది, ఉత్తమం ఉత్తమమైనది, పవిత్రం పవిత్రమైనది, ప్రత్యక్షావగమం ప్రత్యక్షానుభవముచే గ్రహించదగినది, ధర్మ్యం ధర్మము తప్పనిది, కర్తుం చేయుటకు, సుసుఖం మిక్కిలి సులభమైనది, అవ్యయం నాశరహితమైనది. ఈ బ్రహ్మజ్ఞానము విద్యలకు తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సులువైనది. అశ్రద్ధదానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. 3 అశ్రద్ధదానా పురుషా ధర్మస్య అస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. పరంతప అర్జున అస్య ఈ ధర్మస్య ధర్మము నందు అశ్రద్ధదానా శ్రద్ధలేని పురుషా పురుషులు
మాం నన్ను అప్రాప్య పొందక మృత్యు సంసారవర్త్మని మృత్యురూపమైన సంసార మార్గమునందు నివర్తంతే మరలుచున్నారు. ఓ పరంతప, ఈ ధర్మమార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూప సంసారమునందు మళ్ళీ మళ్ళీ పడుచున్నారు. మయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. 4 మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని న చ అహం తేషు అవస్థితః. అవ్యక్తమూర్తిన ఇంద్రియ గోచరము గాని మయా నాచేతను ఇదం ఈ సర్వం సమస్తమైన జగత్ ప్రపంచము తతం వ్యాప్తమైనది సర్వభూతాని సర్వభూతములును మత్స్థాని నా యందున్నవి తేషు వానియందు అహం నేను నచ అవస్థితః ఉన్నవాడును కాను. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును వ్యాపించబడి ఉన్నది. ప్రాణులన్నీయును నాయందేయున్నవి, కాని వాస్తవముగా నేను వాటియందు లేను. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతృన్న చ భూతస్తోమమాత్మా భూతభావన. 5 న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగం ఐశ్వర్యం భూతభృత్ న చ భూతస్థః మమ ఆత్మా భూతభావన. భూతాని ప్రాణులన్నీయు న చ మత్స్థాని నాయందే లేవు మే నా యొక్క ఐశ్వర్యం ఈశ్వర సంబంధమైన యోగం చ యోగమును పశ్య చూడుము మమ నా యొక్క ఆత్మ ఆత్మ భూతభృత్ భూతములను భరించునట్టిది భూతభావన భూతములను రక్షించునది భూతస్థః న చ భూతముల యందుండునది కాదు. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములనన్నింటినీ సృష్టించునదియు పోషించునదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ భూతముల యందు ఉండునది గాదు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారాయ. 6 యథా ఆకాశస్థితః నిత్యం వాయు సర్వత్రగ మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇతి ఉపధారాయ. సర్వత్రగ సర్వవ్యాప్తియును మహాన్ గొప్పదియును వాయువు నిత్యం నిత్యము యథా ఏ రీతిని ఆకాశస్థిత ఆకాశము నందున్నదో తథా ఆ రీతిని సర్వాణి సమస్తములైన భూతాని భూతములు మత్స్థాని ఇతి నాయందున్నవని ఉపధారయ గ్రహించుము. ఆకాశము నుండి ఉత్పన్నమైన సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు ప్రాణులు అన్నియును నాయందే ఉన్నవని గ్రహించుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. 7 సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునః తాని కల్పదౌ విసృజామి అహం. కౌంతేయ అర్జున కల్పక్షయే కల్పాంతము నందు సర్వభూతాని సకల భూతములు మామికాం నా సంబంధమైన ప్రకృతిం మాయను యాంతి పొందుచున్నవి కల్పాదౌ కల్పారంభమునందు తాని ఆ సర్వభూతములను పునః మరలా అహం నేను విసృజామి సృజించుచున్నాను. ఓ కౌంతేయ కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. సృష్టి ఆరంభమున నేను మరల వాటిని సృజించుచుందును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. 8 ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం అవశం ప్రకృతేర్ వశాత్. స్వాం స్వకీయమైన ప్రకృతిని అవష్టభ్య అవలంబించి అవశం పరతంత్రమైన ఇమం ఈ కృత్స్నం సమస్తమైన భూతగ్రామం భూతసమూహమును పునః పునః మరల ప్రకృతే ప్రకృతి యొక్క వశాత్ వశముచే విసృజామి సృజించుచున్నాను. తమ తమ స్వభావశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరల మరల పుట్టించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం ఆసక్తం తేషు కర్మసు.
9 న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. ధనంజయ అర్జున తేషు ఆ కర్మసు కర్మలయందు అసక్తం సంగము లేనివాడను, ఉదాసీనవత్ ఉదాసీనుడను, ఆసీనం చ ఉన్నవాడనైనా, మాం నన్ను, తాని ఆ కర్మాణి కర్మలు న నిబధ్నంతి బంధింపవు. ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మలయందు సంగములేక ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. 10 మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా అనేన కౌంతేయ జగత్ విపరివర్తతే. కౌంతేయ అర్జున, అధ్యక్షేణ అధ్యక్షుడనైన, మయా నాచేత, ప్రకృతి ప్రకృతి, సచరాచరం చరాచరములును, సూయతే ప్రసవించుచున్నది, అనేన ఈ హేతున కారణముచే, జగత్ జగత్తు విపరివర్తతే ప్రవరించుచున్నది. ఓ అర్జున, సాక్షిభూతుడనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమించుచున్నది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. 11 అవజానంతి మాం మూఢా మానుషీం తనున్ ఆశ్రితం పరం భావం అజానంత మమ భూతమహేశ్వరం. మమ నా యొక్క, పరం ఉత్తమమైన, భావం భావమును, భూతమహేశ్వరం భూతముల నియంతను, అజానంత తెలియని, మూఢా మూఢులు, మానుషీం మానవ సంబంధమైన, తనున్ దేహమును, ఆశ్రితం ఆశ్రయించిన, మాం నన్ను, అవజానంతి అవమానించుచున్నారు. నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి నన్ను అలక్ష్యము చేయుచున్నారు. మోఘస మోఘకర్మణో మోజ్ఞానా విచేతస రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. 12 మోఘస మోఘకర్మాణ మోజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చ ఏవ ప్రకృతిం మోహినీం శ్రితా. మోఘశ వ్యర్థములైన ఆశలు కలవారు, మోఘకర్మాణ వ్యర్థములైన కర్మలు గలవారు, మోజ్ఞాన వ్యర్థములైన జ్ఞానము గలవారు, విచేతస అజ్ఞానులు, మోహినీం మోహజనితమైన, రాక్షసీం రాక్షస సంబంధమైనట్టి, ఆసురీం చ అసుర సంబంధమైనట్టియు, ప్రకృతిం ఏవ స్వభావమునే, శ్రితా ఆశ్రయించిన వారగుచున్నారు. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సుగల అజ్ఞానులు రాక్షసి, ఆసురీ, మోహిని స్వభావములను పొందుచున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. 13 మహాత్మాన తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రిత భజంతి అనన్యమనస జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. పార్థ అర్జున, మహాత్మానః తు మహాత్ములైతే, దైవీం సాత్వికమైన, ప్రకృతిం స్వభావమును, ఆశ్రిత ఆశ్రయించిన వారగుచు, భూతాదిం జగత్తునకు కారణమైన, మాం నన్ను, అవ్యయం నాశములేని వానినిగా, జ్ఞాత్వా తెలిసికొని, అనన్యమనస ఏకాగ్రచిత్తులై, భజంతి భజించుచున్నారు. కాని ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను, అక్షర స్వరూపినిగను తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. 14 సతతం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రతాః సమస్యంతం చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. సతతం ఎల్లప్పుడును, మాం నన్ను, కీర్తయంతః చ సంకీర్తనము చేయువారు, యతంతః ప్రయత్నించువారు, దృఢవ్రతాః దృఢమైన వ్రతములు చేయువారు, భక్త్యా భక్తిచేత, నమస్యంతః చ నమస్కరించెడి వారునునైనా, నిత్యయుక్తాః నిత్యయోగులు,
మాం నన్ను ఉపాసతే సేవించుచున్నారు. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను సేవించుచున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. 15 జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే యజంతః మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. అన్యే చ అపి మరికొందరు విశ్వతోముఖం విశ్వరూపుడనైన మాం నన్ను జ్ఞానయజ్ఞేన జ్ఞానయజ్ఞము చేత ఏకత్వేన ఏకముగను పృథక్త్వేన భిన్నముగాను బహుధా అనేక విధములుగను యజంత పూజించుచు ఉపాసతే ఉపాసించుచున్నారు. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజించుచున్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోపాహమమేవాజ్యం అహమగ్నిరహం హుతం. 16 అహం క్రతు అహం యజ్ఞః స్వధా అహం అహం ఔషధం మంత్ర అహం అహం ఏవ ఆజ్యం అహం అగ్ని అహం హుతం. అహం నేను క్రతు క్రతువును అహం నేను యజ్ఞః యజ్ఞమును అహం నేను స్వధ పిండమును అహం నేను ఔషధం ఔషధమును అహం నేను మంత్ర మంత్రమును అహం నేను ఆజ్యం హవిస్సును అహం నేను అగ్ని అగ్నిహోత్రమును అహం ఏవ నేనే హుతం హోమకర్మను. నేనే క్రతువును నేనే యజ్ఞమును పిండమును నేనే ఔషధులను నేనే నేనే మంత్రమును నేనే హవిస్సును నేనే అగ్నిని హోమరూపకర్మమును నేనే అయ్యున్నాను. పితాహమస్య జగతో మాతా దాతా పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవ చ. 17 పితా అహం అస్య జగతః మాతా దాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకారః రుక్ సామ యజు ఏవ చ. అస్య ఈ జగతః జగత్తునకు అహం నేను పిత తండ్రిని మాత తల్లిని దాత సృష్టికర్తను పితామహ తాతను వేద్యం తెలిసికొనదగిన పవిత్రం పవిత్రమైన ఓంకార ప్రణవమును రుక్సామ యజురేవ చ ఋగ్వేద సామవేద యజుర్వేదములును. ఈ సమస్త జగత్తునకు దాతను అనగా ధరించువాడను అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను ఓంకారమును నేనే. రుక్సామ యజుర్వేదములను నేనే. గతిర్భార్తా ప్రభుః సాక్షినివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. 18 గతి భర్త ప్రభు సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. గతి గతిని భర్త భరించువాడను ప్రభు ప్రభువును సాక్షి సాక్షిని నివాస నివాసమును శరణం ఆశ్రయమును సుహృత్ మిత్రుడను ప్రభవ సృష్టికర్తను ప్రళయ వినాశకరుడను స్థానం స్థితికర్తను నిధానం నిక్షేపమును అవ్యయం నాశములేని బీజం మూలకారణమును పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికిని స్వామిని అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికిని నివాసస్థానమును శరణు పొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును వారి స్థితికి ఆధారమును నిధానమును అవ్యయ బీజమును నేనే. తపామ్యహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. 19 తపామి అహం అహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చ ఏవ మృత్యు చ సత్ అసత్ చ అహం అర్జున. అర్జున అర్జున అహం నేను తపామి తపింపజేయుచున్నాను. అహం నేను వర్షం వర్షమును నిగృహ్ణామి నిలుపుచున్నాను.
ఉత్సృజామి చ కురిపించుచున్నాను, అమృతం చ అమృతమును, మృత్యుః చ మృత్యువును, సత్ సత్తును, అసత్ చ అసత్తును, అహం ఏవ నేనే. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తపించుచున్నాను, సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరల వదలెదను, అమృతమును మృత్యువును గూడ నేనే, సత్తును శాశ్వతమైన ఆత్మను, అసత్తును నశ్వరమైన సమస్త వస్తుజాలమును గూడ నేనే. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే, తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. 20 త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైః ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే, తే పుణ్యం అసాద్య సురేంద్రలోకం ఆశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. త్రైవిద్యా వేదాధ్యయన పరులు యజ్ఞైః యజ్ఞముల చేతను, మాం నన్ను, ఇష్ట్వా పూజించి, సోమపాః సోమపానము చేసినవారై, పూతపాపా శుద్ధి చేయబడిన పాపములు గలవారై, స్వర్గతిం స్వర్గలోక స్థితిని, ప్రార్థయంతే ప్రార్థించుచున్నారు, తే వారు, పుణ్యం పుణ్యప్రదమైన, సురేంద్రలోకం దేవేంద్రలోకమును, అసాధ్య పొంది, దివి స్వర్గమునందు, దివ్యాన్ దివ్యములైన, దేవభోగాన్ దేవతా భోగములను, అశ్నంతి అనుభవించుచున్నారు. ఋగ్యజుస్సామవేదములచే ప్రోక్తములైన సకామకర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు, అచ్చటి దివ్యములైన దేవతాభోగములను అనుభవించుచున్నారు. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీధర్మమను ప్రపన్నా గతాగతం కామకామా లభంతే. 21 తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీధర్మం అనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. తే వారు, తం ఆ విశాలం విస్తారమైన, స్వర్గలోకం స్వర్గలోక సౌఖ్యములను, భుక్త్వా అనుభవించి, పుణ్యే పుణ్యము, క్షీణే క్షీణించగా, మర్త్యలోకం మానవలోకమును, విశంతి ప్రవేశించుచున్నారు. ఏవం ఈ రీతిగాను, త్రయీధర్మం సకామకర్మమును, అనుప్రపన్నా అనుష్ఠించెడి వారలు, కామకామా కోరికలు గలవారై, గతాగతం జననమరణములను, లభంతే పొందుచున్నారు. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే క్షీణింపగానే మరల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామకర్మలను ఆశ్రయించువారు, భోగములను ఆశించుచు స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే తిరిగి మానవలోకమున జన్మించుచున్నారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 22 అనన్యా చింతయంత మాం ఏ జనాః పరిపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. అనన్యా అన్యచింతలు లేక, మాం నన్ను, ఏ ఎట్టి, జనాః జనులు, చింతయంత స్మరించుచున్నవారై, పర్యుపాసతే సేవించుచున్నారో, నిత్యాభియుక్తానాం నిత్యము నాయందు ఏకీభావము కలిగిన, తేషాం వారల యొక్క, యోగక్షేమం యోగక్షేమములను, అహం నేను, వహామి వహించుచున్నాను. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు, నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. ఏ పాప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా, తే పాపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. 23 ఏ అపి అన్యదేవతా భక్త్వా యజంతే శ్రద్ధయా అన్వితా, తే అపి మాం ఏవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. కౌంతేయ అర్జున, ఏ అపి ఎవరైతే, అన్యదేవతా ఇతర దేవతల, భక్త్వా భక్తులై, శ్రద్ధయా శ్రద్ధతో, అన్వితా కూడినవారై, యజంతే ఉపాసించుచున్నారో, తే అపి వారును, మాం ఏవ నన్నే, అవిధిపూర్వకం క్రమము తప్పి, యజంతి
పూజించుచున్నారు. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. 24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభు ఏవ చ న తు మాం అభిజానంతి తత్వేన అతః చ్యవంతి తే. అహం హి నేను, సర్వయజ్ఞానాం సమస్త యజ్ఞములకు, భోక్తా చ భోక్తను, ప్రభు ఏవ చ ప్రభువును కూడా, తు అయినను, తే వారు, మాం నన్ను, తత్వేన తాత్వికముగా, నా అభిజానంతి ఎరుగరు, అతః అందుచేత, చ్యవంతి పతనమగుదురు. ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడనేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుచున్నారు, పునర్జన్మ పొందుచున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. 25. యాంతి దేవవ్రతాః దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినః అపి మాం. దేవవ్రతాః దేవతలను ఆరాధించువారు, దేవాన్ దేవతలను, యాంతి పొందుచున్నారు, పితృవ్రతాః పితృపూజ చేయువారు, పితॄన్ పితరులను, యాంతి పొందుచున్నారు, భూతేజ్యాః భూతములను ఆరాధించువారు, భూతాని భూతములను, యాంతి పొందుచున్నారు, మద్యాజినః అపి నన్ను పూజించెడి వారు, మాం నన్ను, యాంతి పొందుచున్నారు. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు, భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపృతం అస్నామి ప్రయతాత్మనః. 26. పత్రం పుష్పం ఫలం తోయం యః మే భక్త్యా ప్రయచ్చతి తత్ అహం భక్త్యుపృతం ఆస్నామి ప్రయాతాత్మనః.